హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శివాని వ్లాగ్స్. ఈరోజైతే మా పాపకి పీటీఎం ఉందన్నమాట. స్కూల్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. ఇంకా బయట కూర్చొని అయితే స్కూల్కి వెళ్ళాలి, రెడీ అయిపోయాం. ఈరోజు ఫైనల్ పీటీఎం ఉంది. సో స్కూల్కి అయితే వెళ్ళాలి. నేను మా బుజ్జిది అయితే రెడీ అయిపోయాం. సున్నం అంటుతా అంది గోడది. వెళ్ళాలి, రెడీ అయితే అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం బయట. ఎండ చూసారా ఎలా వస్తుందో. సమ్మర్ స్టార్ట్ అయింది, అయినా కానీ ఇంట్లో చలిగానే ఉంది నాకైతే. ఇంకా మా ఇంటి ముందు ముగ్గు చేయండి, ఈరోజు బాగుంది కదా. అన్ని పనులు అయిపోయి పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా మా పాప కోసం స్కూల్ కాడికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాం. వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కుదిరితే తీస్తాను, చూడండి. మా బఠానీ చెట్టు అండి. ఇక్కడ మొత్తం మెంతులు వేసాను, బట్ వాటర్ పట్టలేదు. ఎలా ఎండిపోయిందో చూడండి. చాలా డేస్ అయిపోయింది నేను వాటర్ పట్టి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వాటర్ అయితే బాగా పట్టుకోవాలి. రైట్ రా, అక్కడ దిగు. మా జున్ను అయితే ఎలా ఉందో చెప్పేయండి. జున్ను ఏక ఇక్కరా, ఈడ కూర్చో. ఈడ నేను పట్టుకుంటా. రా రా రా, నేను పట్టుకుంటారు. రావే సైడ్ లేదు. అక్కేది అక్క అక్కడికి వెళ్ళింది చూడు, అక్కడ ఎగురుతాను చూడు. ఇజు చూసారు కదండి. ఇక్కడైతే మా పాప అవి ఏంటి అని అడుగుతుంటే చెప్తూ ఉందన్నమాట. అది చిత్రంగా చూస్తుంది ఆ బొమ్మలన్నీ. ఇంకా ఇంతకుముందు కూడా వచ్చాం కానీ ఇంత అయితే ఆడిపించలేదు. డైరెక్ట్ ప్రోగ్రామ్ చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం హడావిడిగా. ఇంకా ఈరోజు అయితే బస్ రావడానికి ఇంకా టైం ఉందని చెప్పి కాసేపు అయితే ఇద్దరు పిల్లల్ని ఆడించేసాను అనమాట. ఇంకా స్కూల్లో పీటీఎం అనమాట ఈరోజు, అందుకే వెళ్ళాము స్కూల్కి. వెళ్ళి ఇంకా క్లాస్ టీచర్ని అయితే మీట్ అయ్యేసి మా పాపను అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా ఫైనల్గా మా బుడ్డదాంది అయితే యూకేజీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ వేరే స్కూల్లో వేసుకోవాలి. ఈ స్కూల్లో యూకేజీ వరకే లాస్ట్ అనమాట. సో ఇంకా లాస్ట్ డే కదా అన్నట్టు ఇంకా బాగా ఆడిస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిందంటే మా బుడదాని స్కూల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా రిపోర్ట్ కార్డ్ తీసుకునే రోజు ఇంకో పీటీఎం అనేది, పేరెంట్స్ మీటింగ్ అనేది ఉంటుంది. ఇంకా అప్పుడు వెళ్ళి మనం రిపోర్ట్ కార్డు, మన సర్టిఫికేట్ గురించి అడిగితే చెప్తారనమాట. ఇది అండి జరిగింది. ఇంకా మా బుడ్డది కూడా బాగా ఆడేసుకుంది, వాళ్ళ అక్కతో పాటు బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా మా బుడ్డదాన్ని మా బుడ్డ వాటిని ఇద్దరిని బాగా ఆడించేశాను కాసేపు. ఆడించేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అలా కంప్లీట్ అయిపోయింది.
బాగా అయితే ఆడుకున్నారు. ఇంకా బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ అయితే ఇంకా రాలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ పని మీద వేరే ఊరు వెళ్ళారనమాట. సో, ఇంకా మా హస్బెండ్ రావడానికి వీలు ఉండదు కాబట్టి ఇంకా మేము బస్‌లోనే వెళ్ళాలి. వేరే ఆప్షన్ అయితే లేదు. సో, అందుకని బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదైతే ఇంకా మా పాప లాస్ట్ స్కూల్ వీడియో అని చెప్పుకోవచ్చు. అందుకనేసి దానికి గుర్తుగా ఉంటుంది కదా! నాకు కూడా గుర్తుగా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా వాళ్ళ స్కూల్‌నైతే కొంచెం షూట్ చేశాననమాట. ఇంతకీ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తెలియట్లేదండి. సో, నచ్చితే కానీ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇది అనమాట ఈరోజు జరిగింది. ఇదైతే వాళ్ళ అక్కతో కలిసి చక్కగా ఎంజాయ్ చేసేసింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదండి. లేట్ అయిపోతుంది అనేసి త్వరగా స్కూల్‌కి అయితే వెళ్ళిపోయాము. మా పాపకైతే ఇంకా పాలిచ్చేసాను. అది కూడా ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. మా పెద్దదానికైతే లంచ్ బాక్స్ కట్టించాను కాబట్టి తనైతే తినేసింది. తనది కంప్లీట్ అయిపోయింది. మా చిన్నదానికి పాలిచ్చి తీసుకొచ్చాను తొందరగా వచ్చేస్తాం కదా అన్నట్టు. కానీ అక్కడ లేట్ అయిపోయిందనమాట. అంటే మా హస్బెండ్ ఉండింటే వెంటనే వెళ్ళిపోయి ఉండొచ్చు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మా హస్బెండ్ లేరు కాబట్టి ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేసాం కదా! అందుకే టైం పట్టిందనమాట. బస్ అనేది టైమింగ్‌కి వస్తుంది కదా! ఆ టైమింగ్‌కే మనం వెళ్ళాలి. ఇంకా ఆ బస్ కోసం వెయిట్ చేసే గ్యాప్‌లో మా బుడ్డోళ్ళిద్దరూ ఆడుకునేశారు. ఇదే మా పాప స్కూల్ అండి. ఫైనల్ స్కూలు. ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చూసినామంటే ఎప్పుడో దానికి లైఫ్ లాంగ్ ఫ్యూచర్‌లో చూసినా నేను ఈ స్కూల్‌లో చదువుకున్నాను కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా! చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటివి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉన్నా కానీ ఫ్యూచర్‌లో మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? మా పిల్లలైతే ఇద్దరు బోలెడంత అల్లరండి. చూసే అంత డీసెంట్ అయితే కాదు. ఎంత అల్లరి చేస్తూ ఉంటారో. మా చిన్నదైతే చూసారు కదా! అస్సలు ఆగట్లేదండి. చాలా డేస్ తర్వాత బయటికి తీసుకొచ్చాను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము. ఎక్కడ వెళ్ళమనమాట. అందుకని ఇంకా చాలా రోజుల తర్వాత బయటకొచ్చాం కదా! ఇంకా ఫుల్‌గా ఆడేసుకుంది. ఇదే అనమాట మా బుడ్డిదాని స్కూలు. ఇంక ఇక్కడైతే న్యూ బుక్స్ కూడా అడుగుతున్నారు. ఇంక నేను ఫైనల్‌గా స్కూల్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, మేము కొంచెం అమౌంట్ అనేది ఫస్ట్‌లోనే పే చేస్తామన్నమాట. సెక్యూరిటీ రీజన్స్ వల్ల పే చేయించుకుంటారు. సో, ఆ అమౌంట్ రావాలంటే కొంచెం వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మళ్ళీ మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. అదే కాదు మనం ఇంకా యూకేజీ కంప్లీట్ అయిపోయింది కదా! ఈ స్కూల్‌లో ఓన్లీ యూకేజీ వరకే కదా! సో, నెక్స్ట్ ఏ స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారు, ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలనమాట. డీటెయిల్స్ ఫిల్ చేసి ఇంకా సైన్ అయితే చేసేయాలి. సో, అందుకని మా హస్బెండ్ లేకపోయినా కానీ కంపల్సరీగా రావాల్సొచ్చింది. లేకపోతే మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ఒక్కరైనా వచ్చేసేవాళ్ళు. వచ్చి ఇంకా స్కూల్‌లో మాట్లాడేసి ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు మా హస్బెండే వచ్చేవారనమాట. ఎప్పుడో రేర్‌గా ప్రోగ్రామ్స్ అలా ఆహ్, ఉంటే నేనొస్తాను. ఇంకా నార్మల్‌గా పేరెంట్స్ మీటింగ్ అంటే మా హస్బెండే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు గదా! అందుకనేసి ఇంకా ఓన్లీ నార్మల్ మీటింగ్స్ అంటే మా హస్బెండ్ వచ్చి మాట్లాడేసి సైన్ చేసేసి మా పాపనైతే ఇంటికి తీసుకొని వచ్చేస్తారనమాట. ఇంకా ప్రోగ్రామ్స్ అంటే టైం ఉంటుంది కదా! అంటే టైం తీసుకుంటారు కదా! అక్కడే ఉండి వెయిట్ చేసి వాళ్ళ డాన్స్ మొత్తం అయిపోయాక తీసుకొని రావాలి కదా! సో, అందుకని టైం పడుతుంది అనేసి అలాంటి టైంలో నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారు. ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకొని వెళ్ళేవారనమాట. తీసుకెళ్ళి ఇంటికాడ మళ్ళీ డ్రాప్ చేసి డ్యూటీకెళ్ళేవారు.
ఇంకా ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వెళ్ళాలి తప్పదు. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మేమే ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బస్సు ఎక్కేసాము. వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు మూవ్ అవుతుందా ఏంటా అనేసి. ఇదైతే బయట నుంచి లుక్ అండి మొత్తం స్కూలు. బస్ ఎక్కి ఇంకా బయట నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ఫైనల్‌గా మా పాపది యూకేజీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డదాన్ని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలా ఏంటా అనేది ఇంకా డిస్కస్ ఏం చేసుకోలేదు. దీన్ని కూడా స్కూల్లో జాయిన్ చేసేసామంటే ఒక పని అయిపోతుంది. ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. నాకంటూ కొంచెం టైం మిగులుతుంది ఇంటి దగ్గర. ఇప్పుడైతే పెద్దది స్కూల్కి వెళ్తుంటే చిన్నది ఉంటుంది కదా, దాన్ని చూసుకొనే సరిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.